బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ప్రకాశం బ్యారేజ్ కి మరమ్మత్తు పనులైతే చేపడుతున్నారు. తగిన చర్యలు తీసుకున్నారు. పడవలు ఢీకొట్టడంతో మనం చూసాము. భారీ వర్షాల కారణంగా వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ప్రకాశం బ్యారేజ్ కి 3 పడవలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. పెద్ద పెద్ద పడవలు దూసుకొచ్చి ఆ బ్యారేజ్ దిమ్మకి తగిలిన సందర్భంలో అది కొంచెం బ్రేక్ ఇచ్చిన ఆ ప్రమాదం చోటు చేసుకోవడం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడే మరమ్మత్తు పనులు చేస్తూ ఉన్నారు అధికారులు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి కార్తిక్ ప్రకాశం బ్యారేజ్ నుంచి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. కార్తిక్, ఎలా చేస్తున్నారు? పనులన్నీ కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నారా? అయితే రైట్, మధ్యాహ్నం కనయ్య నాయుడు యొక్క ప్రకాశం బ్యారేజీని పరిశీలన చేశారు. అటు తర్వాత ఏదైతే బ్రిడ్జికి సంబంధించి 3 బోట్లు అనేది కూడా నేరుగా ఢీకొట్టడం కూడా జరిగింది. ఈ సమయంలోనే కౌంటర్ వెయిట్ అనేది కూడా దిమ్ అనేది కూడా దెబ్బతినింది. ప్రస్తుతానికి అయితే కృష్ణమ్మ సాధించిందని చెప్పుకోవాలి. దీని కారణంగా ఆ కౌంటర్ వెయిట్ కు సంబంధించినటువంటి పనులు అయితే పూర్తి స్థాయిలో సర్వేయంగా చేయడానికైతే అధికారులు అడుగులు వేశారని చెప్పుకోవచ్చు. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా కనబడుతూ ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఏదైతే దిమ్మికి సంబంధించి ఆ గేటు ముందరున్నటువంటి ఈ యొక్క భారీ చైన్లు ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అనేది కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఒక్కసారిగా అనుకోకుండా వచ్చినటువంటి ఎక్కడి నుంచి వచ్చినటువంటి 3 పడవలు కూడా నేరుగా ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జికి సంబంధించినటువంటి ఏదైతే కౌంటర్ వెయిట్ కి సంబంధించి ఉంటుందో అది పూర్తి స్థాయిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానికి సంబంధించి మధ్యాహ్నం కనయ్య నాయుడు పూర్తి స్థాయి యొక్క బ్రిడ్జ్ పరిస్థితిని మొత్తాన్ని కూడా పరిశీలన చేశారు. అటు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసిన వెంటనే కూడా ఇక్కడ ఒక మెటల్ దిమ్మె అనేది కూడా ఈ స్థానంలో మనం చూస్తున్నటువంటి ఏదైతే ఈ దిమ్మె ఏదైతే ఉందో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పడవ ఢీకొట్టినటువంటి నేపథ్యంలోనే ఇది మనం చూస్తున్నటువంటి ఈ యొక్క కౌంటర్ వెయిట్ అనే దిమ్మె అనేది కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ధ్వంసమైనటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి గేటుకి ఏదైనా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయని అందరూ కూడా భయాందోళన వ్యక్తం చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించినటువంటి కనయ్య నాయుడు మాత్రం గేటుకు కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు, కానీ భవిష్యత్తులో ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే, ఎందుకంటే 2 రోజుల్లోనే మరొక భారీ అల్పపీడనం ఉంది అనేటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరోసారి 11 లక్షలకు పైగా కూడా క్యూసెక్కుల వరద నీరు అనేది కూడా ప్రకాశం బ్యారేజీకి వస్తే మాత్రం అప్పుడు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉన్నటువంటి 70 గేట్లను ఎత్తి మరీ 7,40,000 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతూ ఉన్నారు. నిన్నటి వరకు కూడా దాదాపు 11,47,000 వరకు ఉన్నటువంటిది ఏకంగా 4 లక్షల క్యూసెక్కులు అనేది కూడా ఒక్కరోజు 24 గంటల్లోనే తగ్గినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కౌంటర్ దిమ్మును పూర్తి స్థాయిలో రెడీ చేయడానికైతే ప్రణాళికలు అయితే రచిస్తున్నారు.